ఖమ్మం జిల్లాకు చెందిన లావణ్య తన హస్బెండ్ చంపేశాడు. తన హస్బెండ్ వచ్చేసి ఎన్ఆర్ఐ. దీని వెనకాల గల కారణాలేంటి, పోలీసుల హస్తం కూడా ఉందని మనకు తెలుస్తుంది. దీని గురించి మీ మాటలు సార్. యా ఇది ఒక ఈ మధ్యకాలంలో నేను విన్న వాటిలో కొద్దిగా విచిత్రంగా సినిమాటిక్గా ఉంది. ఇది యాక్చువల్గా సినిమాలో మాత్రం మనం ఇలాంటి కథలు వినుంటాము. ఇది ఖమ్మం జిల్లాలో జరిగింది. ఆ అమ్మాయి పేరు లావణ్య, హస్బెండ్ పేరు జమిని. ఈ అమ్మాయి వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్. వీళ్ళది గంధశ్రీ అనే ఒక గ్రామం. అక్కడ అతను పాపులర్ నాటు వైద్యుడు. ఇతనికి కూతురు కొడుకున్నారు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది ఈ దుర్గాప్రసాద్కి. ఈ కూతురుకి ఇతనికి పిల్లలు చిన్నప్పుడే భార్య చనిపోయింది. ఇతనే పెంచాడు. కూతుర్ని చాలా అల్లారుముద్దుగా పెంచాడు. అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది. వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోలు కూడా వైరల్ అవుతుంది బయట. ఎందుకంటే ఇద్దరు కూడా, అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుంది. వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా బాగా చేశారు. సో ఈ దుర్గాప్రసాద్ దూరపు బంధువు జమిని అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి దుర్గాప్రసాద్ని దూరపు బంధుత్వం కలిపి ఇట్లా మీ అమ్మాయిని మా కొడుకు ఇవ్వండి అని అడిగారు. అప్పటికే వీళ్ళు 2-3 ఏళ్ళ నుంచి సంబంధాలు ఈ అమ్మాయికి చూస్తున్నాడు దుర్గాప్రసాద్. సో ఈ అబ్బాయి బాగున్నాడు, సంబంధం బాగుంది, త్వరలోనే అమెరికా వెళ్తానని కూడా అంటున్నాడు అని విచారిస్తే వీళ్ళు మంచోళ్ళే అని చెప్పారు. సో సంబంధం బాగుంది కదా అని చెప్పి, ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాల్సిందే కదా, వీళ్ళు అడుగుతున్నారు అని చెప్పి ఇచ్చారు. కట్నం కూడా ఒక 50 లక్షల వరకు మొత్తం కలిపి, అంటే 10 లక్షలు క్యాష్, గోల్డ్ అన్నీ కలిపి ఒక 50 లక్షల వర్త్ కట్నం కూడా ఆయన ఇచ్చారు. ఇచ్చి మంచిగా పెళ్ళి కూడా చేశారు. చేసిన తర్వాత ఈ అమ్మాయి కాపురానికి వెళ్ళింది ఆ జమినితో. మొదట్లో బాగానే చూసుకున్నాడు. ఈ అమ్మాయి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది. తర్వాత ఏంటంటే, నేను ఇట్లా అమెరికా వెళ్ళాలి, మీ నాన్న అడిగి డబ్బులు తీసుకురమ్మని చెప్పాడు. అమ్మాయి అడగలేదు వాళ్ళ నాన్న, ఎందుకంటే వాళ్ళ నాన్న కండిషన్ అమ్మాయికి తెలుసు. అతను ఒక నాటు వైద్యుడు, కొంతవరకు ఆస్తి సంపాదించాడు, కానీ అది ఈ అమ్మాయికే ఇప్పుడు 50 లక్షల పైన ఖర్చు అయిపోయింది ఆల్రెడీ. ఇంకా 2 మగపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్కి వాటికి అంత పెట్టాల్సి ఉంది. సో అందుకని ఈ అమ్మాయి అడగలేదు. అడగపోయేసరికి ఇంకా టార్చర్ చేయడం మొదలుపెట్టాడు, బెల్ట్తో కొట్టడం. ఈ జమినికి 3 ఆడబడుచులు ఉన్నారు, అక్కచెల్లెలు. వాళ్ళు ఈ అమ్మాయిని రకరకాల పద్ధతుల్లో హింసించేవాళ్ళు. ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు కాబట్టి గొడ్రాలని, ఈ అమ్మాయి నష్టజాతకురాలని ఇలాగా. అట్లాగే వాళ్ళ అమ్మ నాన్న, ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా ఈ అమ్మాయిని హింసించడం మొదలుపెట్టారు. ఫస్ట్లో ఈ అమ్మాయి ఏం చేసిందంటే, నాన్నకి చెప్తే ఆయన బాధపడతారు, చాలా ప్రేమగా పెంచారు, నేను హ్యాపీగా ఉన్నాను, ఆయన హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నేను ఇదంతా చెప్తే ఆయనకి రేపొద్దున ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు, సో మనమే భరిద్దాంలే అనుకొని ఆమె భరిస్తూ వచ్చింది. అయితే ఇది రోజు రోజుకి ఎక్కువైపోయినాక ఇంక ఒకసారి వాళ్ళ నాన్న ఏదో పని మీద వచ్చినప్పుడు ఈ అమ్మాయికి చేతుల మీద వాటి మీద గాయాలు ఉంటే ఆయనకి డౌట్ వచ్చింది. ఏమైందమ్మా, ఏమైంది చెప్పు అని కొద్దిగా ఆయన నిలదీసేసరికి అమ్మాయి, నేను మన ఇంటికి వచ్చి నాకు చెప్తానని చెప్పింది. దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏడుస్తూ మొత్తం విషయాలు చెప్పింది. దాంతో ఆయన షాక్ అయ్యాడు. ఇదేంటి అంత మంచి ఫ్యామిలీ అనుకొని ఇస్తే ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆయన, అయితే నువ్వు వచ్చేసే ఇంటికి అని చెప్పి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు ఈ జమిని గాడు ఏం చేశాడంటే, మళ్ళీ మంచిగా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, నేను బాగా చూసుకుంటాను రా, ఏం కాదు, నేను మారిపోయాను, అది ఇది, మా సిస్టర్స్ తల్లిదండ్రుల మాట ఇలా చేశాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను, అది ఇది అని చెప్పాడు. అమ్మాయి మళ్ళీ కరిగిపోయింది ఇతను మాటలకి. సో ఇతను ఏడుస్తున్నాడు, నువ్వంటే నేను ఉండలేకపోతున్నాడు అనేసరికి అమ్మాయి నమ్మితే అయితే నువ్వు వచ్చి తీసుకెళ్ళు అని చెప్పింది. వెళ్ళాడు జమిని. వాళ్ళ నాన్నకేమో ఇష్టం లేదు, అంటే వాళ్ళ నాన్నకున్న అనుభవం, జీవిత అనుభవం ఇవన్నీ వేరే ఉంటాయి కదా. సో ఆయనకి ఏమంటే, ఇట్లా బెల్ట్తో కొట్టేవాడు ప్రేమిస్తానంటే ఎలా నమ్ముతాము, సో వద్దు అని చెప్తే, లేదు అతను మారాడని అంటున్నాడు కదా, నేను మీ ఇంట్లో ఉంటే అందరూ అడుగుతున్నారు, ఇక్కడ కన్నా మీకు కూడా బాధే కదా అని అమ్మాయి ఆ వైపు నుంచి కూడా ఆలోచించి మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ ఒక 4 రోజులు బాగా చూసుకున్నారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే, మళ్ళీ అమ్మాయి ఇంట్లో చెప్పాలంటే ఈ అమ్మాయికి ఇబ్బందిగా ఉంది. నాన్నని వద్దన్నా కూడా కన్విన్స్ చేసి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ నాన్నని, లేదు నాన్న వాళ్ళు కొడుతున్నారని చెప్పాలంటే ఇబ్బంది.
అలాగా ఈ అమ్మాయి ఏం చేసింది, ఒకరోజు తీవ్రంగా కొట్టేసరికి వీళ్ళు పక్కింట్లోకి వెళ్ళి ఈ అమ్మాయి దాక్కుంది. దాంతో వీడికి చాలా కోపం వచ్చి ఆ అమ్మాయిని పట్టుకొచ్చి వీడు జెమినీ అండ్ వాళ్ళ సిస్టర్స్ కలిసి బలవంతంగా నిద్రమాత్రలు మింగించారు. నిద్రమాత్రలు మింగించేసరికి ఆ అమ్మాయి స్పృహ పడిపోయింది. చచ్చిపోతుందేమో అని వీళ్ళు భయపడిపోయారు. చచ్చిపోతే మన మీద క్రిమినల్ కేసు అవుతుందిరా అని వాళ్ళ సిస్టర్స్ వీడికి చెప్పిస్తే, అయితే హాస్పిటల్కి తీసుకెళ్తామంటే హాస్పిటల్లో పోతే అది మళ్ళీ మెడికల్ లీగల్ కేసు అవుతుంది, వాళ్ళు పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు, వద్దని చెప్పి ఆ సిస్టర్లో పెద్ద అక్క నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడని పిలిపించింది. ఆ డాక్టర్ వచ్చేదో ట్యాబ్లెట్స్ ఇచ్చాడు. అది రియాక్షన్ వచ్చేసింది. రియాక్షన్ వచ్చేసి ఈ అమ్మాయికి మొత్తం ఒళ్ళంతా దద్దుర్లు అవన్నీ వచ్చేసేసరికి వీళ్ళు భయపడిపోయారు. భయపడి అమ్మాయిని ఒక రూమ్లో బంధించేశారు. బంధించేసి అయితే ఎవరి ద్వారానో పక్కింటి వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళ ద్వారా వీళ్ళ నాన్నకి వచ్చింది. ఈ నాన్న వచ్చి గబగబా పరిగెత్తుకుంటా వచ్చి తలుపు తీస్తే ఈ అమ్మాయి దారుణమైన కండిషన్లో ఉంది. దాంతో ఈ అమ్మాయిని ఆయన ఏడ్చుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశాడు. అయితే అమ్మాయి అక్కడ పోలీసులకి ఎంత విషయం చెప్పింది. వీళ్ళ నాన్న వెళ్ళి కూడా సిఐ స్వామి అని అక్కడ కేసు పెట్టాడు. అయితే సిఐ స్వామి ఏం చేశాడంటే వాళ్ళతో కుమ్మక్కైపోయి డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర కుమ్మక్కైపోయి కేసు పెట్టలేదు. వాళ్ళు ఫ్యామిలీ అమెరికా వెళ్ళిపోయారు, పారిపోయారు. దానికి కంప్లీట్గా హెల్ప్ చేసింది సిఐ స్వామి. ఇది తెలిసే లోపలే దుర్గాప్రసాద్ ఇదైపోయింది అప్పటికే. దాంతో ఆయన ఎవరినో పట్టుకొని కమిషనర్ని కలిశారు. కమిషనర్కి చెప్పారు. కమిషనర్ ఈ సిఐ స్వామిని సస్పెండ్ చేశారు, ఎంక్వైరీ చేశారు. బట్ అప్పటికే ఇదైపోయింది, ఈ అమ్మాయి చనిపోయింది. సో ఇది బేసిక్గా జరిగింది. దీని తర్వాత దుర్గాప్రసాద్ ఆరాధిస్తాడు. అసలు వీళ్ళు ఎందుకు వచ్చి అడిగారు, ఏంటి, మన అమ్మాయిని చూసి నిజంగా ఇష్టపడి అడిగారా ఏంటని చూసినప్పుడు ఒక షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే ఈ జెమినీ ఫ్యామిలీకి దుర్గాప్రసాద్ ఫ్యామిలీకి పూర్వకాలంలో ఎప్పుడో ఒక వైరం ఉంది, రైవలరీ ఉంది. ఈ రైవలరీ కోసం పగ తీర్చుకోవడం కోసం వీళ్ళు ప్లాన్డ్గా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ ఫ్యామిలీ మీద మనం పగ తీర్చుకోవాలి అని ప్లాన్ చేసి వీళ్ళు కావాలని వచ్చి ఈ అమ్మాయి అంటే మా వాడు ఇష్టపడుతున్నాడు అది ఇది అని చెప్పి పెళ్లి చేసుకొని టార్చర్ పెట్టి ఈ ఫ్యామిలీని మొత్తం మనం సర్వనాశనం చేయాలి అనేది వాళ్ళ టార్గెట్. ఇది దుర్గాప్రసాద్ షాక్ అయిపోయాడు. సో ఇది మనం సినిమాల్లో మాత్రం చూస్తుంటాం, కుటుంబాల మధ్య రైవలరీ ఉండడం, వాళ్ళు ఇలా చూడడం. ఇక్కడ రియల్గా ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు ఆ దుర్గాప్రసాద్ ఏడుస్తున్నాడు. ఎందుకంటే కన్న కూతురు చిన్నప్పటి నుంచి అమ్మలేదని చాలా గారాబంగా పెంచాడు. సో వీళ్ళేమో అమెరికా వెళ్ళిపోయారు. దీంట్లో పోలీసులు నిజంగా ఈ స్వామి గారిని సీరియస్గా అప్పుడే చేసి ఉంటే ఈ అమ్మాయి కూడా దక్కుండేది ముందే చేస్తుంటే అనేది ఇప్పుడు దుర్గాప్రసాద్ చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ సస్పెన్షన్ ఇవన్నీ కూడా ఏంటంటే టెంపరరీ. మామూలుగా పోలీసులు మీడియాలో ఇది వచ్చినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు టెంపరరీ చర్య కింద పోలీసుల మీద చర్య తీసుకుంటారు. కానీ ఆ తర్వాత ఎంక్వైరీ చేసాం, ఇతని రోల్ ఏం లేదు, వాళ్ళు పారిపోవడానికి ఇతనికి సంబంధం లేదు అని చెప్పేస్తారు. మొన్న కూడా మనం చూసాం, ఇక్కడ కూడా ప్రజాభవన్ దగ్గర కారు యాక్సిడెంట్లో ఎక్స్ఎమ్మెల్యే కొడుకు వాడు పోలీసులతో కుమ్మక్కై వాడిని వేరే దేశానికి పంపించేసి వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడి మీద కేసు పెట్టమని చేస్తున్నారు. అది బయటకు వచ్చింది న్యూస్. ఇలా ప్రచారం జరుగుతున్నాయి. దాంట్లో కూడా సస్పెండ్ చేశారు పోలీసులు. కానీ తర్వాత ఏమవుతుంది, ఈ సస్పెన్షన్ నిజంగానే తర్వాత వాళ్ళ మీద ఏమైనా పనిష్మెంట్ తీసుకుంటున్నారా అనేది ఎవరికి తెలియదు. జనరల్గా మేము పౌర హక్కుల సంఘంలో నేను 5 ఏళ్ళు పనిచేస్తాను. నేను చూసినప్పుడు చాలాసార్లు ఏంటంటే సస్పెన్షన్ అయిన వాళ్ళే మాకు చెప్పింది ఏంటంటే, ఇది మాకు హాలిడే లెక్క, మళ్ళీ సస్పెన్షన్ వెనక్కి తీసుకుంటారు, మీరు అంతకంటే ఏమీ చేయలేరు మమ్మల్ని అని మాతో అనేవాళ్ళు. మేము ఉద్యమాలు చేసినప్పుడు సస్పెండ్ చేసేవాళ్ళు. సో ఇదేంటంటే ఇది ఒక డ్రామా అనమాట. ఇది దారుణంగా జరుగుతున్నాయి. ఇక్కడ మనకి ఇంకొన్ని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ అమ్మాయి తప్పు, నాన్న తప్పు కూడా కనబడుతుంది. ఈ తప్పు ఏంటంటే, ఒకసారి బెల్ట్లతో కొట్టి ఇలాగా చేసిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ పోయి వాళ్ళతో ఉండడం అనేది, ఈ అమ్మాయి ఫర్మ్గా లేదు అంటే మాటలకి పడిపోతుంది అనేది ఉంది. దుర్గాప్రసాద్ కూడా
ఒకసారి వెళ్ళినాక నిఘా పెట్టడం, వాళ్ళ అమ్మాయితో రెగ్యులర్ టచ్లో ఉండడం, ఇవన్నీ ఆయన చేయలేదు. ఆ గ్యాప్ వచ్చేసింది. సో అంటే చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మన అమ్మాయి ఇచ్చేసిన తర్వాత మనం ఇంటర్ఫీర్ అయితే వాళ్ళ మధ్య గొడవలు వస్తాయేమో అన్న భయం కూడా ఉంటుంది. కానీ అదైతే నిరంతరం చూసుకోకపోతే ఏం జరుగుతుందో తెలియదు. చాలాసార్లు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే సకాలంలో స్పందించే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నారు. కమ్యూనికేషన్ ముందు నుంచి ఇవ్వాలి. అమ్మాయిలు కూడా ఏంటంటే ఇంటి వాళ్ళతో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోవడం చాలా అవసరం. వాళ్ళలో భరిద్దాం అనుకుంటే సమస్య మించిపోతుంది. ఎందుకంటే మనం సబ్జెక్టివ్గా ఆ ప్రాబ్లంలో ఉంటాం కాబట్టి ఆ ప్రాబ్లంని విశ్లేషించే శక్తి మనం కోల్పోతాం. అందుకని బయట వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు ఆబ్జెక్టివ్గా దాన్ని చూస్తారు. సో అప్పుడు వాళ్ళు సలహాలు ఇవ్వగలరు. లేనప్పుడు కనీసం ఒకవేళ నీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు ఎలా ప్రచారం చేస్తారో అని ఒక భయం కూడా ఉంటుంది. అలాంటప్పుడు సైకాలజిస్టులని కూడా కలవచ్చు. కలిస్తే వాళ్ళు ఆబ్జెక్టివ్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇలాంటి కేసులు అనేకం చూస్తుంటారు కాబట్టి కరెక్ట్గా ఇచ్చేయగలుగుతారు. రెండోది వాళ్ళకి సర్కిల్ కూడా ఉంటుంది కాబట్టి ఏ పోలీస్ ఆఫీసర్కి చెప్పాలి దీన్ని, ఇట్లాంటివి కూడా చేయగలుగుతారు. ఎవరికంటే వాళ్ళకి చెప్తే కూడా ఇది కాదు కదా. సో ఇవన్నీ ఇట్లాంటి వాటి నుంచి మనం తీసుకోవాల్సిన గుణపాఠాలు. సార్ ఇప్పుడు మనకి గతంలో కూడా ఎన్ఆర్ఐవి ఇలా అవును, చనిపోవడం, అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇలా జరిగినాయి. ఇప్పుడు ఈ అమ్మాయిది పాత పగే కారణం అంటారా సార్? అంటే దుర్గప్రసాద్ ఫైండ్ అవుట్లో పాత పగే కారణం అని. కాకపోతే ఏంటంటే పాత పగ అయినా ఈ అబ్బాయి అలా చేయాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు బేసిక్గా కొంతమందిలో ఇటువంటి స్వభావం కూడా ఉంటుంది. అంటే ఏడిపించాలి అనే స్వభావం. దీనికి పాత పగ ఒక యాడ్ అయి ఉండొచ్చు అంతే. కానీ ఇప్పుడు పాత పగ వల్ల అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలి. అమ్మాయికి ఏం సంబంధం పగతో? సో ఇది రేర్ కేసులు ఇట్లాంటివి. ఏదేమైనా ఎన్ఆర్ఐల్ని తీసుకొచ్చే ఇది చెయ్యాలి. కానీ పోలీసులు ఏంటంటే అంత సీరియస్గా వాళ్ళకి అంత సిబ్బంది అంత వ్యవహారం కూడా ఉండదు ప్రతి కేసులో కూడా ఎన్ఆర్ఐలు. అందుకనే ఎన్ఆర్ఐలు ఎస్కేప్ కాగలుగుతున్నారు చాలా కేసుల్లో. దానికి చాలా నెట్వర్క్ అంతా అవసరం. అది చేయరు కాబట్టి వాళ్ళు కూడా తెలుసు అది.